హాయ్, వెల్కమ్ టు సత్య స్టాక్స్. సో ఈరోజు మనం ఇచ్చిన ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ ఈక్విటీ ఏ విధంగా రిటర్న్స్ ఇచ్చినాయో చూద్దాం. అదేవిధంగా రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఫ్యూచర్స్లో మనము కాల్ పాల్ ఇవ్వటం జరిగింది. సో కాల్ పాల్ని 2496 దగ్గర ఫ్యూచర్ని సెల్ తీసుకోమని చెప్పాం. సో దానికి ఒక లాట్కి అయ్యే ఖర్చు 77,000 అవుతుంది. 77,811 రూపీస్ అవుతుంది. సో ఫ్యూచర్స్కి కాస్త మార్జిన్ ఎక్కువ తీసుకోవటం జరుగుతుంది. సో ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ చూస్తే బయ్యర్స్ తక్కువ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ మనకు చార్ట్ రీడింగ్ కూడా సెల్నే చూపిస్తూ వచ్చింది. 1051కి నేను దీన్ని సెల్ ఇచ్చాను. సో వెంటనే మీరు ఫ్యూచర్స్ని ఈ విధంగా మీకు ఫ్యూచర్స్ ఉంటుంది. బై పెట్టాలనుకున్నప్పుడు ఇటు సైడు ప్లేస్ బై ఆర్డర్ అని వస్తుంది. అదేవిధంగా సెల్ పెట్టాలన్నప్పుడు ప్లేస్ సెల్ ఆర్డర్ అని వస్తుంది. నేను ఇక్కడ మీకు సెల్ అని ఇచ్చినప్పుడు సో ఈ సెల్ ఆర్డర్ దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇంత అమౌంట్ తోటి ఒక ఆర్డర్ ప్లేస్ అవ్వటం జరుగుతుంది. సో అప్పుడు ఈ కాల్ పాల్ ఎంత పడిపోతూ ఉంటే మనకు అంత డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ కాల్ పాల్ నేను ఎక్కడ సెల్ ఇచ్చాను, 2496 దగ్గర మీకు సెల్ ఇచ్చాను. అది మన రూల్స్ ప్రకారం, గోల్డెన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్డెన్ రూల్స్ ప్రకారం సిపిఆర్ని క్రాస్ కొట్టింది. ఇక్కడ సిపిఆర్ని అదేవిధంగా 20 EMA పైన ఉన్నది, 80 EMA కింద ఉన్నది. దాని కింద క్యాండిల్స్ ఫామ్ అవుతూ వచ్చినాయి. సో మొత్తం ఫామ్ అవుతూ కింద వరకు వెళ్ళటం జరిగింది. సో ఇదంతా కూడా ఎంతైతే మార్కెట్ పడుతుందో అన్ని డబ్బులు వస్తాయి మనకు. సో పడుతున్నప్పుడు మనం డబ్బు సంపాదించవచ్చు అని చెప్పాం కదా, ఈ విధంగా సంపాదించవచ్చు ఫ్యూచర్స్లో. సో అది ఎంతవరకు వచ్చింది, 2468 వరకు వచ్చింది. సో నేను 2496 దగ్గర సెల్ పెట్టాను, 2468 దగ్గర ఎగ్జిట్ అయిపోతాము. సో దీనివల్ల నాకు 28 పాయింట్లు వచ్చింది. దీని యొక్క లాట్ సైజు కాల్ పాల్ది 175 ఇక్కడ కనిపిస్తుంది మీకు, 175. సో 175 1 లాట్ ఇంటూ ఎన్ని పాయింట్స్ అయితే మనకు వచ్చినాయో అన్ని పాయింట్స్. సో 4900 రూపీస్ మనకి ఇక్కడ ప్రాఫిట్ రావటం జరిగింది. సో ఇక్కడ ఈఎంఐస్ ట్రెండింగే, నెగిటివ్ వైపు సిపిఆర్ని కట్ చేసింది, ఆర్ఎస్ఐ డౌన్లో ఉంది, నాకు హిస్టోగ్రామ్ రెడ్లో ఉన్నది, ఎంఏసిడి సిగ్నల్ కట్ చేసింది. సో ఇన్ని నాకు అవకాశాలు వచ్చినప్పుడు దీనిని నేను అస్సలు వదులుకోను. ఇది మంచి అవకాశం నాకు. సో హాయిగా ఫ్యూచర్ని సెల్ పెట్టేసుకున్నాం మనం. సో ఫ్యూచర్ సెల్ పెడితే నాకు ఒక లాట్ మీద ఒక లాటే 5000 దగ్గరగా రిటర్న్స్ రావటం జరిగింది. సో ఈ విధంగా ఫ్యూచర్ సెల్ వెళ్ళచ్చు, అదేవిధంగా ఫ్యూచర్ బై కూడా వెళ్ళచ్చు. వీటిల్లో మీకు 1 రూపీ చేంజ్ అయితే మీకు ఆ నెంబర్ ఆఫ్ లాట్స్లో ఎన్ని అయితే ఉన్నాయో క్వాంటిటీ, ఆ క్వాంటిటీ ఇంటూ దట్ రూపీ అంత ప్రాఫిట్ ఈజీగా వస్తుంది. సో ఇక్కడ మనం ఫ్యూచర్స్ని ఈరోజు మంచి రిటర్న్స్ ఇచ్చాం. అదేవిధంగా ఆప్షన్స్. సో మార్కెట్ పెరుగుతూ పడుతూ ఉండాలి. సో మార్కెట్ పెరిగినా సంపాదిస్తాం, పడినా సంపాదిస్తాం. సో ఇక్కడ ఈరోజు యాక్చువల్గా మార్కెట్ పైకి వెళ్ళి సైడ్ వేస్లోనే ఉంది. నిఫ్టీ సైడ్ వేస్లో ఉన్న స్టాక్స్ తిరుగుతూ ఉంటాయి. సో నిఫ్టీ ఇండెక్స్లో ఒక్కోసారి కథలు అక్కడే ఉంటాయి, ఒకసారి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక అది మొత్తం డే మొత్తం అక్కడే ఉంటుంది. అది సో విసుగు పుడుతుంది ఇండెక్స్లో స్టాక్ ట్రేడ్ చేయాలంటే. అలాంటి సమయంలో స్టాక్స్లో ట్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సో స్టాక్స్లో ప్రెస్టేజ్ పెరుగుతుంది అనుకున్నాం, 1220 దగ్గర కాల్ ఇచ్చాం మనకు. సో 7% ప్రెస్టేజ్ రిటర్న్స్ ఇచ్చింది. ఆదాని పోర్టు, సో మనకు సిపిఆర్ సిగ్నల్ కరెక్ట్గా వచ్చింది, 80 EMA సిగ్నల్స్ కరెక్ట్గా వచ్చినాయి. సో మంచి రిటర్న్స్ ఇక్కడ. సో 128% ఆదాని రిటర్న్ ఇవ్వటం జరిగింది. బట్ మన టార్గెట్ 5%. ఆ 5% తర్వాత అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ట్రైల్ చేస్తూ పోతారు. సో ఇప్పుడు రెడ్ క్యాండిల్ వచ్చి మళ్ళీ దీనికి పైన వచ్చి ఇది దాటిన తర్వాత ఈ విధంగా ట్రైల్ చేసుకుంటూ వెళ్తే అన్లిమిటెడ్ ప్రాఫిట్ సంపాదించవచ్చు. 4
4 స్టాక్స్ స్టాప్ లాస్ అయినా ఒక్క స్టాక్ చాలు మనకు ఈ రిటర్న్స్ అందివ్వటానికి. సో ఇట్లా మనకు ఈ సిపిఆర్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని, ఇక నాకు ఎంఏసిడి పాజిటివ్గా ఉంది, హిస్టోగ్రామ్ పాజిటివ్గా ఉంది, ఆర్ఎస్ఐ పాజిటివ్ ఉంది, సిపిఆర్ పాజిటివ్ ఉంది, అండ్ సిగ్నల్ లైన్స్ పాజిటివ్లో ఉన్నాయి. సో అన్లిమిటెడ్ ప్రాఫిట్. ఇక్కడ కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈరోజే మిమ్మల్ని సంపాదించమన్నట్లే మీరు ప్రాక్టీస్ చేయగా ఇది వస్తుంది. అప్పుడు ఒక్కరోజు ఒక్క స్టాక్ చాలు మనకు మొత్తం లైఫ్ మొత్తాన్ని టర్న్ చేస్తుంది. బట్ ఇనీషియల్ స్టేజ్లో మనం 5% టార్గెట్స్ మాత్రం బుక్ చేసుకుంటూ వెళ్తాం. సో 5% వచ్చింది, ఆనందంగా బుక్ చేసుకుంటాం. 10% వరకు చాలు, ఇక అంతకన్నా నాకు వద్దు. ఆ విధంగా లిమిట్ పెట్టుకొని మన క్యాపిటల్ని ఎక్స్ అనే క్యాపిటల్ని 2x ఆర్ 4x చేసుకునే వరకు ఇలా లిమిట్ పెట్టుకొని చేసుకుంటూ ఉండండి. దాని తర్వాత ఈ విధంగా ప్రాఫిట్ని రైట్ చేయండి. ఇది అదానీ పోర్ట్. చోళా ఫైనాన్స్. సో అద్భుతమైన రిటర్న్స్ 50%. 1047కి మనం ఇచ్చాము, 9 రూపీస్కి 1600 కాలు. సో మీరు చూడొచ్చు, ఇప్పటికి క్లోజ్ అయ్యేటప్పటికి కూడా 12 రూపీస్ 60 పైసా ఉన్నది. సో సేమ్ సిపిఆర్ పైనే ఉన్నది. ఇది కూడా 80 MA ట్రెండింగ్లో ఉన్నాయి, ప్రాఫిట్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. శ్రీరామ్ ఫైనాన్స్ సేమ్ సిపిఆర్ పైనే ఉన్నది, 80 MA పాజిటివ్గా మనకు రిటర్న్స్ ఇచ్చింది. వెంటనే ఇక్కడ ఎంట్రీ అయ్యాము, ట్రేడ్ తీసుకోవటం జరిగింది. సో ఇక్కడ 8% వచ్చింది. నేను 5% నా టార్గెట్ చాలు. రోజుకి 5% చొప్పున, రోజుకి నాకు 5%, 5 to 10%. 5% నేను ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటా. నీకు 20 ట్రేడింగ్ డేస్ ఉంటాయండి మీకు నెలకి. సో 20 ట్రేడింగ్ డేస్ ఇంటూ 5% అంటే 100% అవుతుంది. క్యాపిటల్ ఎంత అయిందండి? డబల్ అయింది నాకు ఇక్కడ. ఇదే క్యాపిటల్ బ్యాంక్లో రూల్ ఆఫ్ 72 ప్రకారం చూస్తే 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఇంత పడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మనము ఇట్లా లిమిటెడ్ ప్రాఫిట్, మ్యాక్సిమం వెల్త్ క్రియేషన్, ఇట్లా వెళ్దాం. డాక్టర్ రెడ్డి మనం ఇక్కడ ఇచ్చాం 950 దగ్గర. యాక్చువల్గా లెక్క చెప్పాలంటే ఇక్కడ అది స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ 80 MA పైన ఉన్నంత వరకు కూడా మీరు టెన్షన్ పడక్కర్లేదు. సో వెళ్ళింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఓకే. లేని సందర్భంలో మళ్ళీ ఒకసారి క్రాస్ అయింది. సిపిఆర్ పైకి వచ్చింది 20 MA, ఇది 80 MA. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న మరొకసారి మీకు మంచి రిటర్న్స్ ఇక్కడ 50% వచ్చిండేవి. బట్ మనం 950 దగ్గర ఇచ్చాము, 937కి అది 10 రూపీస్కి మళ్ళీ రీచ్ అవ్వటం జరిగింది. క్లోజ్ అయ్యే సమయానికి 9 రూపీస్ 95 దగ్గరికి కూడా వచ్చింది. సో ఇక్కడ కూడా మంచి రిటర్న్సే తీసుకున్నాం మనము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది యాక్చువల్గా మనము 1159కి ఇచ్చాము, 7 రూపీస్ 70 పైస దగ్గర. ఇది 5% టార్గెట్ చొప్పున ఇగో ఈ క్యాండిల్ దగ్గర ఇచ్చాను నేను. సో ఈ క్యాండిల్ తర్వాత వచ్చింది, బట్ దాని తర్వాత క్యాండిల్ ఒకే ఒక క్యాండిల్ పెద్ద రివర్స్ రావటం జరిగింది. యాక్చువల్గా 5% చొప్పున ఇది 8 రూపీస్ 20 పైసా, 8 రూపీస్ 9 పైసా, 8 రూపీస్ 20 పైసకి కూడా వెళ్ళింది. బట్ నిజాయితీగా చెప్పాలంటే ఇది స్టాప్ లాస్ హిట్ అయినట్టే. సో ఇది స్టాప్ లాస్ హిట్ అయింది, వెనక్కి వచ్చేసింది ఇది. సో హెచ్డిఎఫ్సి మంది ఫెయిల్యూర్ అయింది. అవుతూ ఉంటాయండి. ఈక్విటీలో నష్టం రాదు, ఫ్యూచర్స్లో మేనేజ్ చేయొచ్చు. ఆప్షన్స్లో అన్లిమిటెడ్ ప్రాఫిట్, లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. సో ఆ లిమిటెడ్ రిస్క్ ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకోవటం. ఇక్కడ ₹7.50 దగ్గర ఎంట్రీ అయితే 7 రూపీస్కి రాగానే బయటికి వెళ్ళిపోవటమే. ఆ తర్వాత అది ఏమైనా కానీ అట్లా స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకు ఎక్కువ రిటర్న్స్ని మనం చూడగలుగుతాం. సో 10 ఆప్షన్స్ మనం చేస్తే, ఆప్షన్స్ ఒక 10 చేస్తే ఒక 3 వరకు కూడా స్టాప్ లాస్ హిట్ అవుతాయండి. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఆప్షన్స్ ఇవ్వటం చాలా చాలా కష్టము. సో ఎవరు ఇక్కడ దేవుడు ఉండరు.
ఒక్క క్యాండిల్ చాలు అది. అందుకే నాకు చాలామంది టార్గెట్స్ ఇవ్వండి సార్, టార్గెట్ ప్రకారం మేము వెళ్తామంటే ఆప్షన్స్‌లో టీటా డీకే ఉంటుంది. థీటా డీకే. సో, ఈ టైం డీకే అవ్వటం వలన నేను ఈ ₹7.50 దగ్గర మిమ్మల్ని బై చేయించి ₹9కి టార్గెట్ ఇస్తే మీరు ₹9 వరకు వెయిట్ చేస్తారు. సో, టైం డీకే వలన అది ₹8.50 దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిందనుకోండి, లాస్ అయిపోతాం. చాలామంది ఈ విధంగా కూడా ఆప్షన్‌లో లాస్ అవుతారు. ఫస్ట్ ప్రాఫిట్ చూస్తారు, మంచి ప్రాఫిట్. కానీ ఆ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో ఆ టార్గెట్ వరకు చూడటం వలన ఈ ప్రాఫిట్ అంతా కూడా ఇక్కడ వరకు క్యాండిల్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకు అదొక్క కారణం చేతనే నేను టార్గెట్లు ఇవ్వట్లేదు. బట్ ఎనీవే, రేపటి నుంచి నేను వీటికి కూడా టార్గెట్స్ ఇస్తాను. కానీ మీ మైండ్లో మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు 5-10% మధ్యలో ప్రాఫిట్ వస్తే, మోస్ట్ ప్రాబబ్లీ 5% చాలు నాకు. 5-10% ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోండి. ఇంకా చాలా ట్రేడ్స్ మీకు వస్తాయి. టార్గెట్ హిట్ అయితే ఓకే, కానీ టార్గెట్ హిట్ అయినా ఇవ్వకపోయినా ఈ 5-10% అయితే ఖచ్చితంగా రీచ్ అవుతాం మనము. క్లియర్? ఒకవేళ స్టాప్ లాస్ వస్తే ఆ స్టాప్ లాస్ కూడా ఇస్తాను. స్టాప్ లాస్ వస్తే నిజాయితీగా బయటకు వచ్చేయండి. ఇదేమి తప్పు కాదు. ఒక 5 స్టాప్ లాస్లు హిట్ అయినా ఒక్కటి చాలు. మంచి స్టాకు ఒక్కటి అన్నీ రికవరీ చేస్తుంది. సో, స్టాప్ లాస్ పెట్టుకోకుండా ఈ మార్కెట్లో ఎక్కువ రోజులు ఎవరు ఉండలేరు. సో, స్టాప్ లాస్ అన్నది గాడ్ లాంటి, దేవుడు లాంటిది ఇక్కడ. సో, ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. నేను టార్గెట్ పంపిస్తాను. మీకు 5% వచ్చిందంటే అది ప్రసాదంగా తీసుకొని బయటికి పడండి. అంతేకాని ఎక్కువ ఆశ పడుతున్నా కొద్దీ 5% 10 కావాలనిపిస్తుంది, 10 15 కావాలనిపిస్తుంది, 15 20 కావాలనిపిస్తుంది. అది పోతూనే ఉంటుంది ఆశ. దాన్ని కట్ చేయకపోతే మనకు నిరాశ అవుతుంది. అందుకని 5% తోటి బయటపడండి. నేను ఇస్తాను టార్గెట్. ఎస్ఎల్ కూడా ఇస్తాను. ఎస్ఎల్ వస్తే నిర్మోహమాటంగా నేను ఎంత నిజాయితీగా చెప్తున్నానో అంత నిజాయితీగా మీరు కూడా బయటికి వెళ్ళిపోండి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా పంపించాను నేను. టాటా మోటార్స్ ₹600 దగ్గరికి వస్తే భయం చేయమన్నాను. సో 1 ఇయర్ టైం ఫ్రేమ్ దీన్ని పోర్ట్ఫోలియో స్టాక్స్ అంటాం. ఇక అందులో పెట్టి మనం ఒక స్థలం కొంటాం ఏదో ఒకటి, ఇంకా దాన్ని మర్చిపోవాలి ఒక 5 ఏళ్ల వరకు. ఆ విధంగా ఉంటే దానికి మనం ఈరోజు ఒక 5 లక్షలు 10 లక్షలు పెడితే మనకు రిటర్న్ 10 లక్షలు 15 లక్షలు అట్లా మంచి రిటర్న్స్ వస్తుంది. అంతేగాని ప్రతిరోజు అది పెరిగిందా తగ్గిందా అని చూస్తే రాదు. ఆ విధంగా లాంగ్ టర్మ్లో మీకు టాటా మోటార్స్ అన్నది మంచి 100% రిటర్న్స్ వస్తాయి. 600 దగ్గర మీరు ఎంట్రీ అయితే. ఆ లాంగ్ టర్మ్ అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు అక్కర్లేదు, 1 ఇయర్లోనే వస్తాయి మీకు. సో టాటా మోటార్స్ని పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునే వాళ్ళు ఎంట్రీ అవ్వచ్చు. దీనికన్నా ఇంకా తక్కువైతే 600 కన్నా పడింది అనుకోండి, అప్పుడు దాన్ని యావరేజ్ చేసుకోవచ్చు, నష్టం లేదు. మీకు మంచి రిటర్న్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో లాంగ్ టర్మ్లో ఉండే వాళ్ళు మన వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేసుకోండి. నెక్స్ట్ దేవ్యాని స్టాక్ ఇచ్చాను. సో 1159కి, ఇది 1134కి ఇచ్చాను. సో అది ఒక 1-2% ప్రాఫిట్ వస్తే వెళ్ళిపోండి. సో నెక్స్ట్ పిఓసిఎల్ ఒకటి ఇచ్చాను. ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా వెళ్ళటం జరిగింది ఈరోజు. రాకెట్ని మైమరిపించింది ఇది. అన్ని టార్గెట్స్ హిట్ అవ్వుకుంటూ వెళ్ళిపోయినాయి. సో 723 వరకు కూడా వెళ్ళింది. 720 దగ్గర అనుకుంటా అప్పర్ సర్క్యూట్ పడింది దీనికి. సో 1 to 2 వీక్స్లో ఇది 760 కూడా వెళ్తుంది. హోల్డ్ చేయండి అంటే హోల్డ్ చేసుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి. అమ్మవద్దు, లాస్లో అసలు అమ్మద్దు. ఈక్విటీని లాస్లో అస్సలు అమ్మకండి, మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇది ఒక సూపర్ హిట్ స్టాక్ మనకు ఇక్కడ. నెక్స్ట్ విఎస్టీ ఇండియా కూడా ఇచ్చాము. సో దీన్ని కూడా 1 or 2 వీక్స్ ఉంచండి, మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు ఫ్యూచర్స్ ఇచ్చాను, నేను ఆప్షన్స్ ఇచ్చాను, ఈక్విటీ ఇచ్చాను. అన్ని సర్వీసులు చక్కగా నీట్గా వచ్చినాయి. సో ప్రాఫిట్స్ని
బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. ఒకవేళ ఎవరైనా కొద్దిపాటి నష్టాల్లో ఉంటే రేపు రికవరీ చేసుకుందాం. భయం ఏమీ అక్కర్లేదు. కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. ఇందులో వచ్చినన్ని రిటర్న్స్ మీకు ఎక్కడా రావు. సో కానీ తొందరపడద్దు, రాంగ్ స్టెప్ వేయద్దు. సో నిఫ్టీ పరిస్థితి ఎట్టుందో చూద్దాం. ఇది మన వెబ్సైటు సత్య స్టాక్స్. ఇక్కడికి రిజిస్టర్ అవ్వాలి. ఫోన్ చేయండి ఈ నెంబర్కి. సో ఇక్కడ లాగిన్ అయితే మీకు ఈ క్లాసులు వస్తాయి. సో ఇక్కడ నేను బిగినర్స్ నుంచి అందరికీ ఈజీగా ఉండేటట్టు చెప్పాను. దాంతోపాటు ఫ్యూచర్స్ అంటే ఏంటో కూడా ఇక్కడ చెప్పాను. సో ఈక్విటీ, ఆప్షన్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్ ఇవి ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీన్ని చూడండి. ఫ్యూచర్స్లో మీరు చేసుకోవచ్చు. ఈ గోల్డెన్ రూల్స్ మాత్రం ఫాలో అవ్వాలి. ఇది ఇక్కడ పిఓసిఎల్ ఇప్పుడు నేను చూపించాను కదా, దీన్ని బై పెడితే ఇట్లా అడుగుతుంది. మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ 41,000 మంది ఇది అప్పర్ సర్క్యూట్ పడింది అంటారు. ఇక్కడ 20% వచ్చింది రిటర్న్, చూస్తున్నారు కదా, 20%. ఇలా స్టాక్ 20%, 10%, 5% దగ్గర అప్పర్ సర్క్యూట్ వస్తుంది. సో ఇది రేపు ఓపెన్ అవ్వటమే మనకు 5 to 10% ప్రాఫిట్స్ తోటి ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ 20% ఓపెన్ అవుతుంది, మనకు రిటర్న్స్ 5 to 10% ఇస్తుంది. 728 దగ్గర ఉంది కదండి, మరి రేపు మంచి రిటర్న్స్ రావటం జరుగుతుంది దీనికి. సో ఇట్లా అప్పర్ సర్క్యూట్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ కేవలం బయ్యర్సే ఉంటారు అప్పర్ సర్క్యూట్లో, సెల్లర్స్ ఎవరు లేరు. ఇక్కడ చూడండి 728 దగ్గర 41,000 మెంబర్స్ నాకు కావాలి ఈ స్టాక్ అంటున్నారు. అమ్మేటోళ్ళు ఎవరు లేరు దీనికి. సో ఈ స్టాక్ బాగా డిమాండ్లో ఉన్నది అని దీని అర్థం. అప్పుడు అప్పర్ సర్క్యూట్ పడుతుంది. బైలో ఉన్నప్పుడు అప్పర్ సర్క్యూట్ పడితే పర్వాలేదు, సెల్లులో ఉన్నప్పుడు అప్పర్ సర్క్యూట్ పడితే మన క్యాపిటల్ మొత్తం బాటంకి వెళ్తుంది. సో అప్పర్ సర్క్యూట్లు కొనమన్నారు కదా అని సెల్లులోవి లోయర్ సర్క్యూట్స్ పడుతున్నప్పుడు ఎంట్రీ కాకండి. సో ఇట్లాంటి వాటిల్లో తీసుకోవచ్చు. సో ఇది ఇక్కడ పాయింట్. ఇక నిఫ్టీ ఈరోజు మొత్తం టైంపాస్ చేసుకుంటూ వెళ్ళింది. కానీ మనకు స్టాక్స్ ఇవన్నీ ఉండటం వలన మనం దీన్ని ఇంద్రజాలంలో పడలేదు. డైరెక్ట్ ఇక్కడ నుంచి గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. చూడండి 920 నుంచి అసలు భూతద్దం పెట్టుకున్నా కానీ ఈ క్యాండిల్స్ కనబడట్లేదు, అంత సైడ్ వేస్కి వెళ్ళిపోయింది. అసలు ఇండెక్స్లో ట్రేడ్ చేసిన వాళ్ళకి టీటాడీకే తప్పితే ఈరోజు రూపాయి కూడా ఆదాయం లేదు అక్కడ ఇండెక్స్. సో ఇట్లా మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. సో ఇట్లా మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడే మనం స్టాక్స్ని ఇంకొద్దిగా తీసుకొని చెయ్యాలి. సో మనం తీసుకుంటున్న అప్రోచ్లన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వండి, ఇంకా మంచి రిటర్న్స్ని చూస్తాము. సో లైన్స్ ఆల్రెడీ నేను డ్రా చేసి ఉంచేశాను. దీనికి రేపు బ్రేక్అవుట్ అయ్యి 22,500 దాటితే ముందుకు వెళ్ళే అవకాశము. ఇది 23,150 కిందకి వెళ్తే బాటంకి వెళ్తుంది. సో ఇక్కడ సిగ్నల్ ఆర్ఎస్ఐ సిగ్నల్ మాత్రం కొద్దిగా సైడ్కి చూపిస్తున్నది. ఎంఏసిడి పూర్తిగా నిద్రపోయింది, ఎప్పుడు లేస్తుందో అన్నట్టుగా. స్టాక్ కూడా పెద్దగా ఏమీ కదలలేదు. రేపు సైడ్ వేసే ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నది. రేపు మార్కెట్ సైడ్ వేసే ఎక్కువ అవకాశాలు. ఏ విషయం మనము ఇది అని కన్ఫర్మ్ చేయలేము. మార్కెట్ ఈజ్ సుప్రీం. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి సైడ్ వేస్. కొద్దిగా డౌ అండ్ నాస్డాక్ పైకి వెళ్ళి గిఫ్ట్ నిఫ్టీ పైకి వెళ్తే వెళ్ళచ్చు. బట్ ఎనీవే మనకు మార్కెట్ ఎంతైనా పైకి పోయి ఎంతైనా కిందకి రా, మన స్ట్రాటజీ మనకు ఉన్నది. మన స్ట్రాటజీ ప్రకారం మనం సంపాదించుకుంటాం. సో ఇది ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తున్నాను. సో ఇంకా బాగా ఎర్న్ చేయండి. ఇది అప్పర్ సర్క్యూట్ స్టాకు. మీకు ఇక్కడ కనిపిస్తున్నది 20% అని కనిపిస్తుంది అప్పర్ సర్క్యూట్లో పడినప్పుడు. ఆ విధంగా సర్క్యూట్ పర్సంటేజ్లోకి వస్తుంది మనకు. సరే.
సో ఇక్కడ రిజిస్టర్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. సో మీకు వాట్సాప్ మన గ్రూప్లో సర్వీసులు వస్తాయి. క్లాసెస్ చూడండి, మంచిగా ఎర్న్ చేసుకోండి. ఇంకా ఉంటే వాట్సాప్ చేయండి మన నెంబర్కి, నేను కమ్యూనికేట్ అయ్యి మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.